జగన్ని అడ్డంగా బుక్ చేసిన సజ్జల. ఇంతకీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేశారు? అసలు వీళ్ళ టైం నిజంగానే అంత వర్స్ట్గా ఉందా? ఏ అంశాలు వీళ్ళని మరీ ఇంత దారుణంగా చేర్చాయి అనే అంశాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఉండండి. అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరి పైన కూడా మీకు ఎటువంటి అభిప్రాయం ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి సర్వం నేనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ఆ సర్వం అన్నీ కూడా ఈయనే. నిజమే, ఎందుకంటే ఏ కేసుకు సంబంధించిన అంశం తీసినా అది అవినీతి కావచ్చు, అక్రమం కావచ్చు, దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా సర్వం నేనే అన్నట్లుగా దొరికిపోతా ఉంది. సో ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడిలో నేను అమాయకుణ్ణి, నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి సజ్జల గారు హైకోర్టును ఆశ్రయించారుగా. ముందుగా దాని గురించి మాట్లాడతాను. దాని తర్వాత ఇంకొక ఎపిసోడ్ ఉంది, అది కూడా రెండు ఆసక్తికరమైన అంశాలు అన్నమాట. సో ఏదైతే ఆయన కోర్టుకు వెళ్ళారు కదా, ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు ఓ విధంగా కొంచెం స్వల్ప ఊరట అంటారు చూసారా, అట్లా ఆయనకి ఏంటి అంటే ఆయన పైన ఎటువంటి అరెస్టులు చేయొద్దు అని చెప్పేసి అయితే మాత్రం చెప్పారు. ఒకటి. రెండు, ఆయనకి ఇప్పుడు చాలా కీలకమైంది, మీరు దర్యాప్తుగా సహకరించండి అని చెప్పేసి అన్నారు. అంటే గతంలో ఏదైతే నందిగం సురేష్కి కావచ్చు, జోగి రమేష్కి కావచ్చు, వీళ్ళకి ఎటువంటి సూచనలు ఇచ్చారో ఇప్పుడు అదే సూచనలు సజ్జల గారికి కూడా ఇచ్చారు. ఏంటి అంటే మీరు ఖచ్చితంగా దర్యాప్తుకు సహకరించాలి, సహకరించకపోతే ఏం జరుగుద్ది, అప్పుడు ఆటోమేటిక్గా పోలీసులు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసుకుంటారు, అది వేరే విషయాలన్నీ. సో ఏది ఏమైనా సరే సాక్ష్యాధారాలతో దొరికితే అప్పుడు ఖచ్చితంగా దానిపైన తగిన చర్యలు ఉంటాయి. ఇది ఒక ఎపిసోడ్. ఓకే, ఇప్పుడు అది కేసులకు సంబంధించిన అంశం. ఇప్పుడు తాజాగా మరొక ఘటన ఏంటి అంటే వీళ్ళు చేసే పనులు మరి జనాలను పిచ్చోళ్ళు అనుకుంటారు, లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు అమాయకులు, నిజం పోనీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా అమాయకులు అనుకోవాల్సి వస్తుంది. ఏంటో అర్థం కావట్లా. చాలా విచిత్రమైన విషయం అనమాట. అది ఎట్లాగంటే జగన్మోహన్ రెడ్డి గారిని రెంటికి చెడ్డ రేవడం చేశారు. సో సాధారణంగా ఏదైనా సరే ఒక పక్క ఒక సైడ్ తీసుకుంటే ఆ సైడ్కి స్టిక్ ఆన్ అయిపోవాలి. సో అది ఏదేమైనా సరే చావో రేవో ఏదైనా ఒక సైడ్ తీసుకున్నప్పుడు ఆ సైడ్ ఉండాలి. అటు కాదు ఇటు కాదు, అటు ఇటు కాదు, రెండు పక్కల కాకుండా అయిపోతే ఎట్లా ఉంటుందో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసింది అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకీ ఏంటి ఆ విషయం అని అంటే మామూలుగా అంటే ప్రెస్ మీట్లు పెడతారు కదా సజ్జల, ఏది గత ప్రభుత్వ హయాంలో ఆటోమేటిక్గా సకల శాఖ మంత్రిగా ఆయన్ని అందరూ కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అందుకే చెప్తా ఉండేది. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశమైనా, ఏ మంత్రి శాఖకి సంబంధించిన అంశమైనా, ఏ ఉద్యోగ సంఘాలకు సంబంధించిన అంశమైనా సరే ఈయనే మాట్లాడతారు, ఈయనే హ్యాండిల్ చేస్తారు. సరే దానివల్ల ప్లస్ అయిందా మైనస్ అయిందా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యారు అనేది వేరే విషయం. ఇప్పుడు బుక్ చేసింది మాత్రం నేల మట్టం కూడా కాదండి, అదేదో మన దేవరావు వచ్చింది కదా సముద్ర మట్టం అంట, అంతకంటే లోపలికి వెళ్ళిపోయింది. అట్లా ఉంది పరిస్థితి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏ విషయమైనా ఈయనే మాట్లాడతారు కదా. సో ఇప్పుడు ఏదైతే స్వామివారి ప్రసాదం దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టారండి. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు, బాగానే ఉంది. మాట్లాడేటప్పుడు ఆ రిపోర్ట్లు అవి కూడా చూపిస్తూ ఉంటారు కదా సాధారణంగా ఎవరైనా సరే. బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ ఆయన కిటికీలో లెఫ్ట్ సైడ్ కిటికీలో రెండు సిలువు ఉన్నాయి కనిపిస్తున్నాయి. తప్పే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆచరిస్తారు, మరి సజ్జల గారు కూడా ఆచరిస్తున్నారేమో వాళ్ళ నాయకుడు కాబట్టి, ఇక ఆయన ఏ స్టాండ్ తీసుకుంటే వీళ్ళు కూడా అదే తీసుకుంటారు కాబట్టి ఇక నమ్మకం భక్తి అన్నిటి విషయాలు కూడా అట్లాగే ఫాలో అవుతారు. తప్పేం కాదు, వాళ్ళ ఇష్టం అది. సో దాన్ని కూడా అవమానపరిచేలాగా చేయటం ఏంటండి? ఆ అవమానం కూడా ఏంటో తెలుసా మీకు? సో అది రికార్డింగ్ అవుతున్నప్పుడు క్యాప్చర్ అయ్యింది కెమెరాలో. క్యాప్చర్ అయినప్పుడు తప్పే ఉంటుంది. ఓ వీళ్ళు కూడా క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు అనుకుంటారు, అంతటితో వదిలేస్తారు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఈయన అక్కడ వెనకాల కనిపిస్తున్నది లేటుగా ఐడెంటిఫై చేశారేమో కానీ దాని తర్వాత ఆ యొక్క రిపోర్ట్లు ఏదైతే చూపిస్తున్నారో ఆ రిపోర్ట్ ఏంటో చూపిస్తున్నానండి. ఆ రిపోర్ట్ని చూపిస్తుంటే కెమెరా ఏంటి ఆ లెటర్స్ చూపించాలి జూమ్లో అన్నట్టుగా దగ్గర క్లోజ్కి తీసుకెళ్లారు. ఈ క్లోజ్కి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క స్క్రీన్ మొత్తం కూడా పేపరే కనిపిస్తా ఉంది. ఈలోపు చేయవలసిందంతా చేశారు, జరగవలసిందంతా జరిగిపోయింది. అదేంటో తెలుసా? మరలా జూమ్ అవుట్ చేసేసరికి ఫస్ట్ జూమ్ ఇన్, తర్వాత జూమ్ అవుట్ చేసేసరికి అక్కడ ఆ సిలువ బొమ్మలు పెట్టిన అవి లేవు. అంటే ఏంటి అసలు దాని ఉద్దేశం ఏంటి? ఒకటి, మీరు క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నారు, ఫాలో కాండి, దానికి ఎవరికి అభ్యంతరాలు లేవు. మిమ్మల్ని క్రిస్టియన్స్ అభిమానిస్తారు, హిందువుల్లో కూడా అభిమానిస్తారు, ముస్లిం సోదరుల్లో కూడా అభిమానులు ఉన్నారు. నాకు ప్రత్యక్షంగా చాలామంది తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం అని. కానీ ఇక్కడ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదండి. మీరు ఒక మతాన్ని ఆచరిస్తున్నారో ఆచరించండి.
సో ఇప్పుడు అది కెమెరాలో క్యాప్చర్ అయింది, అయిపోయింది, అంతవరకు బాగానే ఉంది. దాన్ని తీసేసి దాన్ని మార్చేసి మరలా ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? అంటే క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నాము అనేది ఏమైనా సరే బాధగా ఫీల్ అవుతున్నారా, అవమానకరంగా ఫీల్ అవుతున్నారా, ఎట్లా? ఎందుకంటే ఫాలో అయితే కాండి, లేకపోతే లేదండి, అది వేరే విషయం. కానీ అక్కడ ఉన్న బొమ్మలు తీసేయటం ఎందుకు? లేదు ముందే తీసేయాలి, లేదా ప్రెస్ మీట్ అయిపోయిన దాకన్నా ఉంచాలి. అటు ఇటు కాకుండా పోనీ ఒక ప్రెస్ మీట్లో ఉండి ఇంకో ప్రెస్ మీట్లో లేకపోతే ఏదోలే అనుకోవచ్చు. అదే ప్రెస్ మీట్లో కంటిన్యూషన్లో ఒకసారి ఉంటాం, ఒకసారి లేకపోవటం, అది ఒకటి. దాని తర్వాత మరొక అంశం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటున్నాను అన్నారు. బయటకు వచ్చి హిందూవాదిగా ఉంటున్నాను, అది ఎందుకు? అది 4 గోడల మధ్య ఏంటి, నలుగురు మధ్య ఏంటి, 4000 మధ్య అయితే ఏంటి? ఏదైతే ఏముంది, ఇప్పుడు మీ బావగారు ఉన్నారు, ప్రచారకర్తగా కొనసాగిస్తూ ఉన్నారు, రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అన్నట్లుగా. సో దానికి తగినట్టుగా మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో దానికి బ్రహ్మాండమైన సపోర్ట్ కూడా ఇచ్చారు. అదేంటి అంటే ఇదిగో మీరు ఇట్లా ఇంకెంతో మందిని కన్వర్ట్ చేయాలి అన్నట్లుగా అన్నారు. దాని క్లిప్పింగ్ కూడా ఉంది, నేను చూస్తాను అది కూడా. సో అట్లా అనమాట. సో ఈ విధంగా ఆయన మాట్లాడి చేశారు. సరే ఒక మతం వైపు ఉన్నారు కాబట్టి ఆ మతంలో కంటిన్యూ అయిపోండి, లేదా నేను ముఖ్యమంత్రిని కాబట్టి అప్పట్లో అన్ని మతాలను ఈక్వల్గా చూసుకుంటాం, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రెస్ మీట్లో ఈ విధంగా చేయడం వల్ల అసలు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, క్రిస్టియన్స్ మనోభావాలు దెబ్బతింటాయి, మీరు బిహేవ్ చేస్తున్న వ్యవహార శైలి వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. సో ఇప్పుడు అటు ఇటుగా రెండుకి చేటారు ఎవడైపోతారుగా. మరి ఆలోచించుకోవాలి. మరి అసలు నిజంగా రాజకీయాల్లో ఇంతవరకు ఎప్పుడు ఎవరు లేని విధంగా ఈ యొక్క కొత్త పంధా ఏంటో, ఈ వ్యవహార శైలి ఏంటో, ఆ నడవడిక ఏంటో ఇంతవరకు ఎప్పుడు ఎవరు చూడాల. మరి బహుశా మరి వైసీపీకే సొంతమా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఇట్లాంటివన్నీ జరుగుతాయా, ఆయన సమక్షంలో ఇట్లాంటి వాళ్ళతో ఉంటారా? ఎవరైనా సరే సాధారణ ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ఎట్లాగుంది అంటే ఏదైనా సరే ఒక అవినీతికి పాల్పడతామో, ఇంకొక దానికి కక్కుర్తి పడతామో, ఎక్కడోసారి దొరికిపోవడమో చేస్తూ ఉన్నారు. అది ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏ రాష్ట్రమైనా ఏ పార్టీలో అయినా. కానీ విచిత్రమైన కేసులు, విచిత్రమైన పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఉన్నాయి. ఆ వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనే ఉన్నారు. వాళ్ళ వ్యవహార శైలి అట్లాగే ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదులేండి, మనం ఒకటిగా చరిత్ర తిరిగేసుకుంటే ఎప్పుడు గోరంట్ల మాధవ్ అప్పటి ఎంపీ, ఆయన చేసిన శైలి, ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన చూసి ఆయన ఇది ఆయన అటు మర్డర్ కేసుకు సంబంధించి ఉన్నారు, ఇటు రాసలీలకు సంబంధించి దాంట్లో ఉన్నారు. ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్క వర్షంలో అనమాట, ఒకటే రెండా మళ్ళీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం. ఈ విధంగా సమర్థించుకుంటే చివరికి ఇట్లాంటి కళ్ళ మంది కనపడతా ఉంటే దాన్ని మార్చడం, తీర్చడం, ఉండటం, తీయటం ఏంటండి ఇదంతా? ఏదైనా దాని మీద ఉండండి. ఇక్కడ ఇదంతా ప్రజలు ఏం చూస్తారు, నువ్వే మాత్రం ఏ కులంగా చూసేది, నువ్వు మంచోడివా కాదని అయితే చూస్తారు. అది ప్రధాన ఎజెండాగా పెట్టుకోండి. ఏ మతం అయితే ఏంటి, ఏ కులం అయితే ఏంటి, మంచి చేసేవాడు ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలా, ఆ మంచిని గుర్తించాలా. ఆ మంచిని అంతా పక్కకు తోసేసి నేను ఈ మతం నా కాదు నా దాకులం అని చెప్పేసి ఎంతకాలం నడుపుకుంటారు? అది నడవదు ఎవరికైనా సరే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన క్రిస్టియన్ అన్న సంగతి అందరికీ తెలుసు. రెండోసారి కూడా సీఎం ఎలా అయ్యారు ఆయన? ఆ మంచితనం, ఆ పరిపాలన తీరు అని చెప్పేసి అప్పుడు ప్రజలు భావించారు కాబట్టి. అంతేగాని ఒక మతాన్ని ఒక కులాన్ని నమ్ముకుంటే ఎవరు ఏ పదవి రాదు, ఎవరికి ఏ అలంకరణ రాదు, ప్రజలు అసలు ఆమోద్య యోగం తెలపరు. గమనించవలసిన అంశం ఏంటంటే మీరు ఎంతవరకు మంచి చేశారు అనేది మాత్రమే క్రెడిబిలిటీ క్రైటీరియాగా ప్లే చేసుకుంటారు. ఆ క్రెడిబిలిటీ పెరుగుతుంది ప్రజల్లో. కానీ అలా కాకుండా నేను ఆ మతం, నేను ఈ కులం, నేను ఇది, నేను అది అని అంటే మాత్రం ప్రజలు ఉపేక్షించరు. కాబట్టి ఇప్పటికైనా సరే ఆ వాస్తవాలను గమనించి ప్రజలకు దగ్గరగా ఉండండి, అప్పుడు ఏమైనా సరే ప్రజలు ఆలోచిస్తారు. అలా కాకుండా చేస్తే మాత్రం ఇదిగో రెంటికి చెడ్డ రేవడి అనడంలో ఇక దాంట్లో సమస్య లేదు, సందేహం లేదు అన్నట్లుగా ఉంది. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్ని అడ్డంగా బుక్ చేసిన సజ్జల చేసిన పనులకి ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేస్తారో ఏంటో కానీ మొత్తానికి రెంటికి చెడ్డ రేవడిగా అనిపిస్తూ ఉంది. మరి చూద్దాం ఏం జరగబోతుంది. దానిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.